హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రిజల్ట్స్ రావడం జరిగింది కదా. ఈ వీడియోలో మనం కానిస్టేబుల్ రిజల్ట్కి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ డీటెయిల్స్, అలాగే ఫిజికల్ ఈవెంట్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ డీటెయిల్స్ అనే వాటిని చూద్దాం. మనకి చాలామంది మార్కులు ఎలా చెక్ చేసుకోవాలని చెప్పి అడగడం జరుగుతుంది. మనకి ఆర్పిఎఫ్లో ఆర్ఆర్పి గ్రూప్ డి లాగా డైరెక్ట్ మార్కులు చూసుకోవడానికి ఎటువంటి లింక్ కూడా ప్రొవైడ్ చేయలేదు. జస్ట్ మనకి ఫ్యూ డేస్ బ్యాక్ కీ అనేది అప్లోడ్ చేశారు. ఆ కీని బట్టి మనం మార్కులు అనేవి క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే మనం కీ చూసుకోవడానికి కూడా లింక్ అనేది యాక్టివేషన్లో లేదు. సో అంతకుముందు చూసుకున్న వాళ్ళకి మాత్రమే మార్కులు అనేవి తెలియడం జరుగుతుంది. ఓకే, సో ఇక కట్ ఆఫ్ మార్క్స్ విషయానికి వస్తే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించిన నార్మలైజర్ కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే మేల్కి మనకి అన్రిజర్వ్కి 79, ఎస్టీకి 76, ఎస్టీకి 77, ఓబీసీకి 93, అలాగే ఫీమేల్ అన్రిజర్వ్కి 47, ఎస్టీకి 38, ఎస్సీకి 41, ఓబీసీకి 46గా మనకి కట్ ఆఫ్ మార్క్స్ ఉండడం జరిగింది. ఎవరైతే బి లేదా ఎఫ్ గ్రూప్కి అప్లై చేశారో వాళ్ళు కూడా కట్ ఆఫ్ మార్క్స్ చెక్ చేసుకోవచ్చు. మిగిలిన గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కట్ ఆఫ్ అలాగే రిజల్ట్స్ అనేవి కూడా మనకి త్వరలోనే అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఓకే, సో అది మనకి కట్ ఆఫ్కి సంబంధించిన అప్డేట్ అనేది. సో నెక్స్ట్ మనకి ఫేజ్ 2లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి వాళ్ళకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అలాగే నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. వాటికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే మొట్టమొదటిగా ఫిజికల్ మెజర్మెంట్లో మనకి హైట్ అండ్ చెస్ట్ ఏదైతే ఉందో అది కన్ఫామ్గా ఇక్కడ మెన్షన్ చేసింది ఉండాల్సి ఉంటుంది. అన్రిజర్వ్ ఓబీసీ వాళ్ళకి మినిమం మేల్కి 165, ఫీమేల్కి 157 హైట్ ఉండాలి. ఎస్సీ ఎస్టీకి 160 మేల్, ఫీమేల్కి 152 ఉండాలి. అలాగే అన్ఎక్స్పాండెడ్లో మనకి 80, ఎక్స్పాండెడ్లో 85 అనేది జస్ట్ మేల్ క్యాండిడేట్స్కి ఉండాలి. ఎస్సీ ఎస్టీకి 76.2, అలాగే ఎక్స్పాండెడ్లో 81.2 అనేది ఎస్సీ ఎస్టీకి మనకి చెస్ట్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ డీటెయిల్స్ చూసినట్లయితే మనకి 1:10లో షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. ఇది జస్ట్ మీకు క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఎటువంటి మార్క్స్ కూడా ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో యాడ్ చేయడం జరగదు. ఇందులో ఈవెంట్స్లో మనకి మేల్కి 600 మీటర్ రన్నింగ్ రేస్ ఉంటుంది, ఫీమేల్కి 800 మీటర్ రన్నింగ్ రేస్ ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్ 5 minutes 45 secondsలో కంప్లీట్ చేయాలి 600 మీటర్స్ని. ఫీమేల్ 800 మీటర్స్ని 3 minutes 40 secondsలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మేల్ క్యాండిడేట్స్కి లాంగ్ జంప్ 14 feet, హై జంప్ అనేది 4 feet ఉంటుంది. ఫీమేల్కి 9 feet అండ్ 3 feet అనేది లాంగ్ జంప్ అండ్ హై జంప్ అనేది ఉంటాయి. ఓకే, ఖచ్చితంగా మీరు ఈ 3 ఈవెంట్స్ అయితే క్వాలిఫై అవ్వాలి. ఎటువంటి ఎగ్జామ్షన్ అనేది ఉండదు. ఓకే, ఈ 600, 800 మీటర్ రన్నింగ్ రేస్కి మీకు కేవలం ఒక ఛాన్స్ మాత్రమే ఇవ్వబడుతుంది. అలాగే లాంగ్ జంప్, హై జంప్కి మాత్రం మీకు 2 ఛాన్స్లు అనేవి ఇస్తారు. ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారో వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నుండి ఎగ్జామ్షన్ ఉంటుంది. వాళ్ళకి ఓన్లీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ మాత్రమే కండక్ట్ చేస్తారు. ఓకే, సో మీకు మొత్తం అన్ని ఈవెంట్స్ కూడా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది ఫిజికల్ టెస్ట్లో. మీరు ఎవరైతే 600 or 800 మీటర్ రన్నింగ్ రేస్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్ హైట్ అండ్ చెస్ట్ అనేది చూస్తారు. అందులో మీకు ఏమాత్రం కనుక అక్కడ మెన్షన్ చేసిన దానికన్నా తక్కువ ఉన్నా సరే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. ఓకే, ఖచ్చితంగా హైట్ కానీ మేల్ క్యాండిడేట్స్కి చెస్ట్ కానీ అక్కడ మెన్షన్ చేసినట్టుగా ఖచ్చితంగా ఉండాలి. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇది జస్ట్ మీకు క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఓకే, నెక్స్ట్ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎటువంటి సర్టిఫికేట్స్ కావాలనేది నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th కాబట్టి అలాగే ప్రూఫ్ ఆఫ్ ఏజ్ కింద కూడా 10th క్లాస్ మార్క్ లిస్ట్ సరిపోతుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓబీసీ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అనేది మీరు లేటెస్ట్ది అప్లై చేసి అది తీసుకెళ్ళండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే డిశ్చార్జ్ సర్టిఫికేట్ కావాలి. అలాగే 2 copies ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కలర్ ఫోటోగ్రాఫ్, అంటే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మీద మీ యొక్క సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీ యొక్క సిగ్నేచర్ అనేది చేసి ఉండాలి. మీరు ఎక్స్ట్రా కూడా కాపీస్ తీసుకెళ్ళండి. ఫోటోగ్రాఫ్స్ అనేవి 200 అని చెప్పి 2నే తీసుకెళ్ళి కూడా 2 సైన్ చేసి అలాగే ఎక్స్ట్రా కాపీస్ కూడా ఫోటోగ్రాఫ్స్ పెట్టుకోండి. ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళు ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పెట్టుకోవాలి. అలాగే డొమిసైల్ సర్టిఫికేట్ వెన్ ఎవర్ అప్లికేబుల్ ఎవరికైనా ఉంటే కనుక వాళ్ళు డొమిసైల్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. డొమిసైల్ అంటే ఏం లేదు, రెసిడెంట్ సర్టిఫికేట్ అని చెప్పుకోవచ్చు. మీరు పలానా స్టేట్లో, పలానా డిస్ట్రిక్ట్లో, పలానా సిటీలో నివసిస్తున్నట్టుగా డొమిసైల్ సర్టిఫికేట్లో మెన్షన్ చేసి ఉంటుంది. ఇది మీకు ఎంఆర్ఓ ఆఫీస్లో లభిస్తుంది. ఒకసారి అక్కడికి వెళ్ళి నాకు ఆర్పిఎఫ్కి ఈవెంట్స్కి డొమిసైల్ సర్టిఫికేట్ అడిగారు అని చెప్పి అడిగితే కనుక వాళ్ళు మీరు ఫార్మేట్ తీసుకెళ్తే డొమిసైల్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీ కాల్ లెటర్లో క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అక్కడ కూడా ఏమేం కావాలి అవన్నీ చూసుకున్న తర్వాత నోటిఫికేషన్ కూడా క్లియర్గా చూసుకుని అప్పుడు మీరు అన్నీ ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఓకే, సో ఇది మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించిన పిఈటీ, పిఎంటీ, డీవీ డీటెయిల్స్. ఓకే, సో ఆల్ ది బెస్ట్ టు ఆల్. థ్యాంక్ యూ.